గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ప్రియ సంగమా, దేవుని లేఖనాలకు మనం లోబడాలి, మన శిరస్సును వంచాలి. మనం దేవుని లేఖనాలకు వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు, వ్యతిరేకంగా వెళ్ళినందుకు ఆ వ్యతిరేకతలో ఆ వ్యతిరేకం ఏమైతే మనకు ఫలం ఇవ్వాలో ఆ ఫలాన్ని మనం అనుభవిస్తాం. అందుకని బైబిల్ చెప్తుంది, యజమానులారా మీరు ముష్కరులై ఉండొద్దు, చెడ్డ మనసు మీరు కలిగి ఉండొద్దు. మీ కింద ఉన్న మీ పని వారికి ఏమైతే ఇవ్వాలో, ఏది వారికి న్యాయమో అది మీరు ఇవ్వండి. లేకపోతే మీరు ఇవ్వలేనందుకు మీరు ఏం ప్రతిఫలం చూడాలో దాన్ని చూస్తారు. నిజమే, మన జీవితంలో మనం చేయాల్సిన న్యాయమైన పనులు కొన్ని ఉన్నాయి. దేవుని మాటకు లోబడిన మనం ఎలా బ్రతకాలి. చూడండి, మనకు తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులకు ఎదురు చెప్పకూడదు, ఎదురు చెప్పే మాటలు మాట్లాడకూడదు. నువ్వు తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేదు కనుక, ఎదురు చెప్పలేందుకు దేవుడు ఇవ్వాల్సిన బహుమతులు, ఇవ్వాల్సిన విషయాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు. నీ తల్లిదండ్రుని సన్మానించప్పుడు నువ్వు దీర్ఘాయువును పొందుకుంటావు. బైబిల్ చెప్తుంది, తల్లిదండ్రుని సన్మానించమని అది మంచిదట. మన తల్లిదండ్రులతో మనం సరిగా ఉన్నప్పుడు. చూడండి, మనకు దేవుడు తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు వారు చిన్నప్పటి నుంచి మనం చూసుకున్నారు, సంతోషం. వారు చిన్నప్పటి నుంచి కూడా మనల్ని పెంచారు. వారు కొన్నిసార్లు ఆకలేసినప్పుడు వారు మనకు అన్నం పెట్టేసి వారు లేకుండా కూడా ఉన్న సమయాలు ఉంటాయి. నిజమే, అవును. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారి సాక్రిఫైస్ చాలా ఉంటుంది. ఈరోజు నీ తండ్రి ఇష్టాసరమైన ఈ లోక విషయాల వైపు వెళ్ళిపోయాడేమో, త్రాగుడు వైపు, వ్యసనం వైపు, ఈ జోదం వైపు, లేకపోతే వ్యభిచారం వైపు వెళ్ళిపోయాడేమో. నువ్వు సన్మానించు నీ తండ్రిని, నీ తల్లిని కూడా సన్మానించు. ఇష్టాసరం బ్రతుకు వైపు వారు ఎంచుకొని వెళ్ళిపోయారేమో. ఈరోజు వారు ఎలా ఉన్నప్పటికీ నీ తల్లిగా, తండ్రిగా స్వీకరించు. కారణం, నువ్వు సన్మానించినప్పుడు వారు బ్రతుకులు మారుతాయి. నిజంగా వారు బ్రతుకులు మారుతాయి. చూడండి, ఏ పని చేసినా ఈ లోకంలో బైబిల్ మనకు చెప్తుంది ఒక మాట, ప్రభువునందు పని చేయమని. చూడండి, ఒకవేళ నువ్వు ఒక పనివాడు అయితే నీ యజమానుడికి చేస్తున్నప్పుడు యేసు ప్రభువుకి చేస్తున్నట్లు చేయమని చెప్తుంది. నువ్వు ఒక స్కూల్లో పనిచేస్తున్న టీచర్ అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు యజమానులకు చేస్తున్నప్పుడు నీ యజమానుల దగ్గర నువ్వు జవాబు చెప్పాల్సిన పని వచ్చిన ప్రతిసారి కూడా యేసు ప్రభువుకు చేసినట్లుగా చేసుకుని వెళ్ళు. నీ లోపల కోపతాపాలతో లేకుండా నెమ్మదితో వెళ్ళు. చూడండి, చిన్న జీవితంలో కొట్టుకోవడం, తిట్టుకోవడం, బాధపడడం అది విడిచిపెట్టినప్పుడు సమాధానంతో మనం వెళ్తాం. దేవుడు అందుకనే మనం పిలిచాడని బైబిల్ లేఖనాలు చెప్తున్నాయి కదా, దేవుని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి కదా, మనం సమాధానం ఉండడానికి పిలువబడ్డామని. క్రీస్తు సమాధానంతో దేవుడిని నింపాడని చెప్తున్నాడు దేవుని లేఖనాలు. సగమా, మనకివ్వబడిన వ్యక్తులతో ఎలా ఉండాలో కూడా మనం నేర్చుకోవాలి. చూడండి, చాలామంది వారి జీవితంలో వారు కలిగిన విషయాలు ఒక వ్యక్తి తన ఇంట్లోకి రాగానే, లేకపోతే ఒక కొత్త పరిచయం ఏర్పడిన తర్వాత పాత వాళ్ళందరూ కూడా ఒకసారి మాయమైపోతారు. భయం స్టార్ట్ అయిపోద్ది. ఎలా డీల్ చేయాలి, ఈ కొత్త వ్యక్తి ఎలా ఫీల్ అవుతారు, వీరు ఎలా ఫీల్ అవుతారు, వీళ్ళకి ఇష్టం లేదు ఈ వ్యక్తి. చూడండి, మనకి ఇవ్వబడిన రిలేషన్షిప్స్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళడం మంచిది. కొన్నిసార్లు కొంతమంది కొత్త వాళ్ళ లోపలికి వచ్చినప్పుడు, ఒక స్నేహం కానీ, లేకపోతే కొన్ని విషయాలు కానీ, పెళ్లి కానీ, ఏ విషయం అయినా ఒక కొత్త విషయం నీ జీవితంలో జరుగుతున్నప్పుడు వారికి నచ్చినందుకు నువ్వు చేయాల్సిన, నీకు ఇవ్వబడిన రిలేషన్షిప్ని నెగ్లెక్ట్ చేయక. ఎందుకంటే దేవుని లేఖనాలు నీకు చెప్తున్నాయి, తల్లిని తండ్రిని సన్మానించమని. చూడండి, అప్పుడు ఎవరైతే నీతో ఉన్నారో వారు నేర్చుకుంటారు. నీవు ఒకరి గురించి నీ జీవితంలో నువ్వు చేయాల్సిన పనుల్ని ఆపడం మంచిది కాదు. సగమా, ఈ లోకంలో తీరు అలాంటిదే. ఒకరంటే ఒకరికి అసూయ, ఒకరంటే ఒకరు పడదు, ఒకరు ఎక్కువని తక్కువని ఫీల్ అయిపోతున్న ఈ లోకంలో నీవు ఒకరు బట్టి నువ్వు చేయాల్సిన పని ఎందుకు ఆపేస్తావు? ఈ లోకం సెట్ అవుతుంది తన టైంలో. చూడండి, ఎవరైనా ఈ లోకంలో యేసు నమ్మిన తర్వాత నీ కుటుంబంలో ఒక 5 ఉన్నారు అనుకుందాం. ఈ 5 ఒక 2-3 పడవట్లేదు, ఇష్టాసారంగా ఒకరి గురించి ఒకరు మాట్లాడేసుకుంటున్నారు. ఒక ఇద్దరు నీ వైపు, ఒక ఇద్దరు నీ వైపు కాదు. ఒక ఇద్దరు నీ వైపు కనుక, లేకపోతే నీ కుటుంబం అంతటి నువ్వు సహాయం చేయాల్సిన వ్యక్తి కనుక వారు చెప్తున్న మాటలు వినేసి ఇంకొకరి సహాయం ఆపద్దు. నువ్వు చేయాల్సిన చేసుకుని వెళ్ళు, నేర్చుకోవాల్సిన నేర్చుకుంటారు. కారణం, దేవుడిని నా విధంగా ఉండమని చెప్తున్నాడు కదా. జాగ్రత్త వినండి, దేవుడు చెప్తున్న విషయం మనం చేస్తున్నప్పుడు దాని ప్రతిఫలాలు మనం చూస్తాం. ఎందుకంటే ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా యేసు నమ్మిన వాడు ఖచ్చితంగా తన శిరస్సును దేవుని ముందు ఉంచాల్సిందే, హంబల్గా ఉండాల్సిందే. ఈరోజు కాకపోతే రేపొద్దున కాకపోతే రేపొద్దున. ఎందుకంటే దేవుని మాట చెప్తుంది క్షమించమని. ఇంకా అల్టిమేట్గా క్షమించాలి కదా. ఈరోజు వారు తిరగబడుతున్న వ్యక్తి ఏమో రేపొద్దున వారు క్షమిస్తారు. అందుకని నువ్వు వారితో కలిసిపోతూ నువ్వు దేవుని మాట ప్రకారం నిలబడడానికి ఇష్టపడు.
నీ ఉద్యోగం చోట కానీ, వ్యాపారం చోట కానీ, ఏ చోటైనా నువ్వు దేవుని మాట ప్రకారం ప్రవర్తించు. నీకు ఇవ్వబడిన ప్రతి విషయాన్ని కూడా దేవుని మాట ప్రకారం చేసుకుని వెళ్ళడానికి ఇష్టపడు. ఈ ఉదయాన్న బైబిల్ ఇంకొక మాట మనకు సెలవిస్తుంది, ఈ విధంగా మనల్ని క్షమించమని. ప్రభు మనల్ని ఎలా క్షమించాడో అటువంటి క్షమాపణ ఇవ్వమని. నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? క్షమించగలవా? నీ భర్తను క్షమించగలవా? నీ భార్యను క్షమించగలవా? అమ్మో డైవోర్స్ అండి, ఈ డైవోర్స్ లేకపోతే నేను ముందుకెళ్ళలేను. నీకు మాట క్షమించగలవా? క్షమించడానికి ఇష్టపడుతున్నావా? క్షమాపణ క్రైస్తవునికి మాత్రమే పుడుతుంది. ఎంత ఘోర పాపినని దేవుడు క్షమించాడు అన్న ఆలోచన క్రైస్తవుడు కలిగి ఉంటాడు గనక తాను కూడా క్షమించగలడు. నీ జీవితంలో ఈ మాట నెరవేరుస్తావా? ప్రభు మిమ్మల్ని క్షమించినట్లుగా క్షమించమని. అది నెరవేరును గాక. నీ బిడ్డలు క్షమించలేకపోతున్నావేమో. చూడండి, నిజమే, మన జీవితంలో మన తల్లిదండ్రులు ఎన్నో గొప్ప పనులు చేశారు. ఈరోజు వారు వ్యతిరేకంగా తిరిగిపోయిన వారు, మా అస్తమానం వారు డబ్బులు అడుగుతున్నారని నిన్ను ఏదో ఒక విధంగా ఏది మంచిది ఏది చెడు నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టు. ఆయన తండ్రిని మార్చు, నా తల్లిని మార్చు, నా బిడ్డలు మార్చు. అస్తమానం డబ్బులు అడిగి కొడుతున్నారు, తాగుడికి వ్యసనాక్రాంతులు అయిపోయి డబ్బులు అడుగుతున్నారు. మార్చాయా? కొన్నిసార్లు మనం బాధపడిపోతాం. ఆ బాధను దేవుని దగ్గర తీసుకొని వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుంది చెప్పండి? బాధ మిగిలిపోతుంది. బాధ విడిచిపెట్టే చోటు లేదు కనుక ఆ బాధ మాత్రం నీళ్ళు హృదయంలో ఉండిపోతుంది. నేను చెప్తున్నాను, ఆ బాధను ఎప్పుడైతే అంత తీసుకువెళ్తావో దాని రిజల్ట్స్ మనం చూస్తాం. అందుకని అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడును. అడిగే వ్యక్తులు లేరు. అడిగే వ్యక్తులు ప్రారంభమైనప్పుడే కదా బహుమతులు మనం పొందుకుంటాం. అందుకని యాకోబు రాసిన పత్రికలు ఏ విధంగా ఉంటుంది? మీరు అడగలేదు కనుక మీరు పొందుకోలేకపోయారు. ఆ విధంగా నువ్వు ఉండొద్దు. నువ్వు అడుగు దేవుణ్ణి. నేను నమ్ముతున్నాను నువ్వు గౌరవిస్తావని, దేవుని మాటకు లోబడతావని, ఆ మాట నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాను. ఈ ఉదయం నుంచి ప్రతి సమయంలో కూడా నేను దేవునికి లోబడుతున్నానా, దేవుని మాటకు విధేయుడికి వెళ్తున్నానా అని చూసుకొని వెళ్ళాం. ఎందుకంటే విధేయత గొప్ప కార్యానికి జరిగిస్తుంది. కళ్ళు మూసుకున్నట్లయితే ఉదయాన్న నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. అయ్యా, వీరి కుటుంబంలో జరుగుతున్న విషయాలు బట్టి వీరు కుమిలిపోతున్నారేమో, వీరు నెమ్మది లేక నిలిచిపోయారేమో, ఇప్పుడు వీరి పరిస్థితి తలకిందులుగా ఉందేమో. వీరిని నమ్మతో నడిపించండి, బలం వీరికి అనుగ్రహించండి. రాబోతున్న దినాల్లో వీరికి జరగాల్సిన ప్రతి మేలుని యేసు నామములో జరిగించమని కోరుతున్నాను. వీరికి సంతోషము, సమాధానము, నెమ్మది, దేవుని బలము, దేవుని కృపతో నీ బిడ్డలు నడిపించండి. నా తండ్రి, ఇది మొదలుకొని నూతన కార్యాలు నీ బిడ్డలకు జరిగించండి. ఈరోజు ఎవరైతే జాబ్స్కి వెళ్ళబోతున్నారో, ఎవరైతే కొత్త కొత్త విషయాలకు అడుగు పెట్టబోతున్నారో, ఎవరైతే జాబ్స్ అప్లై చేసుకున్నారో, ఏ విషయాలు అయితే ఎదురు చూస్తారో అన్నిటి విషయాల్లో నీ కృప నీ బిడ్డలకు కలుగును గాక. యేసు నామములో ఈ దినం ఆశ్చర్యకార్యం నీ బిడ్డలకు జరుగును గాక. నా తండ్రి, అయ్యా, ఎవరైతే వివాహం గురించి సిద్ధపడుతున్నారో, ఎవరైతే వారి జీవితంలో నిలకడ లేని బ్రతుకులతో కుమిలిపోతున్నారో అందరినీ దర్శించండి. స్వస్థత గురించి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అస్వస్థున్నారో వారిని స్వస్థపరచండి. యేసు నామమున నెత్తించి అరికాల వరకు ఇప్పుడే పూర్తి స్వస్థత కలుగును గాక. క్యాన్సర్ విడిచిపో యేసు నామములో, థైరాయిడ్ విడిచిపో యేసు నామములో. అన్నీ కూడా నార్మల్ ప్రకటించుచున్నాను. ప్రతి రిపోర్ట్ నార్మల్ అని ప్రకటించుచున్నాను యేసు నామములో. ఈ బిడ్డలకు కావాల్సిన ప్రతి మేలును కూడా కలుగు చేయండి. ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. నీ కృపకు నీకు వందనాలు తెలియజేస్తూ యేసును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. See you tomorrow.